ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలయ, స్తుతులు, స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా నా తండ్రి, నీకు వందనాలు. ఉదయం రాత్రంతా నీ దేగల రెక్కల కింద భద్రపరిచిన ఆయన వేకజామున లెసను స్తుతించి ఆరాధించుకుని ఆడే కృపను ధన్యతను మాకు అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. కృపాశక్తి సంపూర్ణుడు, స్తుతుల మీద ఆసనుడు అయిన దేవా నా తండ్రి, ఉదయ కాలంలోనే సన్నిధిలో ప్రార్థన చేసిన మా ప్రార్థన అంగీకరించండి, మా మనవులు అంగీకరించండి ఆయన. మేము ఏ పాటి వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నా తండ్రి ఏర్పాటు చేస్తున్న నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అభిషేక్తుడు అయిన దేవా నీకు వందనాలు నాయన. పరాక్రమశాలి నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. మమ్మల్ని పోషించువాడా నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. నా తండ్రి పవనమూర్తి నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. పాపరహితుడు అయిన దేవా నీకు వందనాలు. మా పాపాల నుంచి శాపాల నుంచి మమ్మల్ని విడిపించుటకు వచ్చిన దేవా నీకు వందనాలు నాయన. భయంకరుడా నీకే స్తోత్రములు, భాగ్యవంతుడా నీకే స్తోత్రములు, బ్రతికించువాడా నీకే స్తోత్రములు నాయన. బల సంపన్నుడా నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. భజనకు పాత్రుడు అయిన దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. బల శౌర్యము కలిగిన దేవా నీకే స్తోత్రములు నాయన. బల ప్రభావం కలిగిన దేవా నీకే స్తోత్రములు. మా మంచి కాపరి మెస్సయ్యా నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తలకు మూలరాయి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకో. మహోన్నతుడు, మహిమైశ్వర్యము గలవాడు నా తండ్రి నీకే స్తోత్రములన. మార్పు లేని వాడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండగలిగిన దేవా నీకు వందనాలయ. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడమని కోరుచున్నాము. పక్షాన నాయన మీరే ఉండి నడిపించమని కోరుచున్నాము. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మరణములు గెలిచిన దేవా నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. మనిషి కుమారుడా మర్మములను బయలుపరచగలిగిన దేవుడవు నీవే ఉండగా నాయన నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్న. మహాకార్యము చేయగల దేవా నీకు స్తోత్రములు. మిక్కిలి హెచ్చించగలిగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. యెహోవా రఫా, యెహోవా ఇరే, యెహోవా నిస్సి, యెహోవా షాలెం నా తండ్రి నీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము. నా తండ్రి అర్థవంతుడా నా తండ్రి స్తోత్రములయ. యెహోవా నీకు దయాళుడు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నా తండ్రి నీకు వందనాలు. నా శైలమా, నా కోట, నా బలమా, నా తండ్రి నా కాపరి నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. రవితేజుడువు నా తండ్రి, రహస్యముందున్న నా తండ్రి నీకు వందనాలు. రక్షణ శృంగమైన దేవానికి వందనాలు. లోక పాపమును మోసుకొని పోచున్న గొర్రెపిల్ల నీకు స్తుతులు, స్తోత్రాలు. లోకానికి నా వెలుగైన దేవుడు, లోకరక్షకుడు నా తండ్రి, సర్వాధికారివి, సర్వాధిపతివి, సర్వోన్నతుడువు, సర్వశక్తిమంతుడు అయిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. శాంతి స్వరూపుడవు నాయన. సమీప బంధువైన దేవా, సర్వకృపానిధియగు దేవా, సజీవుడు అయిన తండ్రి నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సహాయక కవచమైన దేవానికి స్తోత్రములు. శ్రేష్టమైన వాడి ఖడ్గమానికి స్తోత్రములు. సమీపముగా ఉన్న దేవానికి స్తోత్రములు. సమస్త శక్తియు నీవే ఉన్నావు నాయన. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవు నీవే ఉన్నావు నా తండ్రి నాయన. నేను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నావు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదని మాట్లాడుచున్న దేవా నీకు తోడైండనని మాట్లాడుచున్న తండ్రి నీకు వందనాలయ. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను ముందుగా నీకు ఉంటానని మాట్లాడుచున్న తండ్రి నీకు వందనాలయ. నా తండ్రి ఈరోజు ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాల నిమిత్తం, ఏ అవసరతల నిమిత్తము నాయన నాయన వారి ఆలోచన నిమిత్తం వెళ్ళుచున్నారు, వారి ఆలోచన యావత్తు సఫలపరచమని కోరుచున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మీరు మా పక్షాన ఉండి మాకున్న ప్రతి ఒక్క నాయన కార్యాచరణలలో మీరు మాకు తోడుగా ఉండండి. అడ్డుకు తొలగించండి, ఆటంకాలు తొలగించండి. అపవాది దుష్టుడి యొక్క ఆలోచనలను నాయన వయస్సునామం చేత నిర్వీర్యం చేయమని కోరుచున్నాం. వినయమగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయగలిగిన వాడము నీవే ఉండగా నీ సన్నిధిలో నాయన వినమే కలిగిన పాదాల దగ్గర మొరపెట్టే ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాం. అంగుళార్చ కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. అనేక మంది బిడ్డలు నాయన బలహీనతలతో బాధపడుచున్నారు, ఈ సీజనల్ జ్వరాల చేత కొట్టబడుచున్నారయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రములు ప్రభా. నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో. అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి టైఫాయిడ్లు నా తండ్రి నాయన నాయన తండ్రి నేను డెంగ్యూ జ్వరాలు, వైరల్ జ్వరాలు, విష జ్వరాల
దయ్యాల చేత కొట్టబడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. ఆయన కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. చిన్న బిడ్డ కదా ప్రభు, ఆ బిడ్డను ముట్టండి నాయన, జ్వరాన్ని గద్దించండి. అలనాడు పేతురు అత్త జ్వరాన్ని గద్దించిన దేవుడువు నీవే ఉండగా నాయన, ఆ చిన్న బిడ్డలో ఉన్న జ్వరాన్ని నాయన ముట్టి స్వస్థతనివ్వండి నాయన, ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. రేపు టెస్టులకు వెళుచుండగా ప్రభా బిడ్డకి నాయన ఏ కీడు లేకుండానట్లు, టెస్టుల్లో ప్రభ ఏమీ లేకుండానట్లు ప్రభ మంచి రిపోర్ట్స్ వచ్చటకు సిద్ధపరచండి. అలా ఇంకా అనేక మంది బిడ్డలు నాయన టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళిన బిడ్డలకు నాయన మంచి రిపోర్ట్స్ వచ్చటకు సహాయం దయచే, వారికి బలహీనత లేకుండానట్లు మీరే సహాయం దయచేయండి ప్రభా. ఆరోగ్యవంతులు చేయండి, దీర్ఘాయుష్మంతులు చేయండి. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క నాయన బలహీనతను ఏసునామం చేత ముట్టండి నాయన. స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా, మా కుటుంబాలను భద్రపరచగలిగిన దేవుడు, మా కుటుంబాలకు వెలుగైన దేవుడు, మాకు సంరక్షకుడు అయిన తండ్రి నీకు వందనాలయ. నీ మీద ఆధారపడి మేము ముందుకు సాగుచుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా నా తండ్రి. నేను ఏ పాటి వారం నాయన, ఏ యోగ్యత లేని వారము నా తండ్రి. మేము పాపములో జన్మించాం, పాపములో బ్రతుకుచున్న వారమయ్యా. మా చూపు ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా నిన్నేమన్నా దుఃఖపరిచినట్లయితే దయతో క్షమించండి నాయన. నాయన భద్రపరచగలిగిన దేవుడు నాయన, మా కుటుంబాలకు సంరక్షకుడు నీవై ఉన్నావు నాయన. మా గుహాల మీద నీ శిలువ రక్తాన్ని ప్రోక్షింపచేయండి. సంహారకుడు దాటిపోలాగున జ్ఞాపకం చేసుకో. మా కుటుంబాల్లో ఏ బిడ్డలకు బలహీనత రాకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది బిడ్డలు నడుము నొప్పులతో, తొంట నొప్పులతో ప్రభా, కాళ్ళు కీళ్ళు వాపులతో నాయన నొప్పులతో బలహీనత వచ్చున్నారయ్యా. అలాగే దీర్ఘకాల సంబంధ వ్యాధులతో కొట్టబడుచున్నారయ్యా. బీపీలు, థైరాయిడ్లు, షుగర్లు ప్రభా నా తండ్రి ఎంత ఘోరంగా మనుషులను వేధిస్తున్నాయో నా తండ్రి. గుండె బలహీనతను ప్రభా సడన్గా తెలియకోకుండా స్ట్రోక్స్ వస్తున్నాయి నాయన. ప్రతి బిడ్డలను బలపరచండి అయ్యా. ఆరోగ్యాలను ఇవ్వండి, శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభా. మీరు తండ్రిగా నాయన పక్షాన ఉంచమని కోరుచున్నాం. మమ్మల్ని సజీవులుగా ఉంచగలిగిన దేవుడు, మా కుటుంబాలను సజీవులుగా భద్రపరచగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకో. ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. వాతావరణాన్ని అనుకూలపరచండి అయ్యా నా తండ్రి. వర్షాల వల్ల నా తండ్రి, దోమల వల్ల నాయన ఎక్కువ ఇబ్బందులు పడుచున్నారయ్యా నా తండ్రి. నాయన ప్రాంతాలన్నీ, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి ప్రభా తినటానికి ఆహారం లేక, నివాసం లేక, పసిబిడ్డలకు నాయన గర్భిణీ స్త్రీలకు నాయన రాకడ దినాల్లో వ్యాధన ఉంటుందన్నావు ప్రభు. పుట్టి వ్యాధనతో నా తండ్రి పసిపిల్లలు ఉన్నవారు ప్రభా నా తండ్రి నాయన, నా తండ్రి గర్భిణీ స్త్రీలు రోధిస్తున్నారయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అట్టి ప్రాంతాలన్నింటినీ సురక్షితంగా ఉంచండి. అక్కడ ప్రజలకు నెమ్మదినివ్వండి అయ్యా. మురికి వాడలో ఉన్న నీరంతయు వచ్చేసి గృహాల్లో ఉంటే ఎంత దీనస్థితి ప్రభా. కరెంటు లేక నాయన, తాగటానికి నీరు లేక, తినటానికి ఆహారము లేక ప్రభా ఎంత నరకయాతన పడుచున్నారయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాతావరణాన్ని మా తండ్రి నీ ఆధీనంలో తెచ్చుకోమని కోరుచున్న వాళ్ళనాడు నా తండ్రి. సముద్ర ఘోషను గద్దించిన దేవుడు నాయన. పంచభూతములు నాయన లైవెండ్రు ఈ సమయం వస్తున్నావు, అవి నావసమై ఉన్నాయని మాట్లాడుచున్నావయ్యా. జ్ఞాపకం చేసుకో. సమస్తాన్ని నువ్వు శాసించగల దేవుడు ప్రభా, సృష్టించగలిగిన తండ్రి నీకు వందనాలయ్యా. ప్రతి అవసరం యేసునామం చేత మీరే తీర్చినైనా సహాయకుడిగా తండ్రిగా మా పక్షం నుండి నడిపించండి. ఏ బిడ్డలు ఏ అవసరాల నిమిత్తం, ఏ అక్కర్ల నిమిత్తం నీ సన్నిధిలో మొరపెట్టుచు వారి అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళుచున్నారట బిడ్డలందరినీ భద్రపరచమని కోరుచున్నామయ్యా. ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నాం. ఉద్యోగాలు లేని వారిని ఉద్యోగాలను సిద్ధపరచండి. ఏ బిడ్డలైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళుచున్నారు, ఏ బిడ్డలైతే జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ జాబ్ మాకు వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు, ఆ కార్యాలన్నీ ఈరోజు జరుగులాగున జ్ఞాపకం చేసుకోండి. వారికి అవసరతలు తీర్చమని కోరుచున్నాము నా తండ్రి. సహాయకుడు, సంరక్షకుడు, పోషకుడు అయిన తండ్రి వారి పట్ల ఆమె కార్యము జరిగించమని కోరుచున్నాము నాయన. అదే రీతిగా భాను జాబ్ విషయం నాయన నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము. అదే విదేశాల్లో ఉన్న కొంతమంది బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామయ్యా. వారి పక్షాన్ని మీరు ఉండండి అయ్యా. జాబ్స్ లేని బిడ్డలు వీరిలాగే ఇంకా అనేక మంది బిడ్డలు ఉంటారు. వారి పేర్లు మాకైతే తెలియదు కానీ ప్రతి ఒక్క బిడ్డను పేరున జాబ్ లేని
లేని వారికి జాబును సిద్ధపరచండి. కుటుంబ ఆధారణ పోషణాధారమైన జాబును వారికి సిద్ధపరచండి. వారు చదువుకున్న చదువుకి విలువ లేకుండా ప్రభా, వారికి విలువ లేకుండా చేస్తున్న ఏ ఉద్యోగాలు లేక ప్రభా నాయన, కుటుంబంలో చెప్పుకోలేక నా తండ్రి నరకయాతను అనుభవిస్తున్న యవనస్తులు అనేక మంది ఉంటున్నారయ్యా. వారు చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు కాపోయినప్పటికీ వారు సర్దుబాటు చేసుకొని వారి కుటుంబ పోషణ కోసం ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారయ్యా. నా తండ్రి అధికారులకు మంచి మనసునిచ్చి నాయన మంచి ఉద్యోగాలను సిద్ధపరిచే నా తండ్రి పరిశ్రమలు తెచ్చిలాగున జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము. నా తండ్రి నీకు వందనాలు. ఉద్యోగాలు చేస్తూ నాయన శాలరీలు సరిపోని బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నామయ్యా. ఆ బిడ్డలను భద్రపరచండి. వారికి శాలరీలు ఇంక్రిమెంట్లు మంచిగా వేటకు సహాయం తెచ్చి వారి జాబ్ విషయంలో రాకపోకల భద్రతనివ్వండి. కంపెనీస్లో పనిచేసినప్పుడు అగ్ని ప్రమాదం కానీ ఏ ప్రమాదాలు ప్రభా, కరెంటు ప్రమాదాలు కానీ ఏ ప్రమాదాలు వారి దరి చేరకుండానట్లు మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించమని కోరుచున్నాము. నా తండ్రి ఎవరైతే నా తండ్రి నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ పోస్టులు పెరగటానికి ఎగ్జామ్స్ రాస్తూ కాలేజీ సీట్ల కోసం ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఆ బిడ్డలందరినీ భద్రపరచండి. ఈరోజు వెలుచిన బిడ్డలందరి ప్రయత్నాలు మీరు తోడుగా నడిపించమని కోరుచున్నాము నాయన. ఇంకా కాలేజీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు వారు ఎంచుకున్న స్థానాల్లో వారి సీట్లు పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము. నా తండ్రి నీకే వందనాలయ్యా. యవనస్తుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న యవన కాలంలో నా తండ్రి నా తండ్రి యోసేపు పాపము నుంచి పారిపోయినట్లుగా ప్రభా, యవన కాలంలో వారి పాపంలో నుంచి నాయన పడకుండానట్లు పారిపోవులాగున సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. యాకోబు నాయన నా తండ్రి వల్ల ప్రార్థన చేయటం ఒక నేర్పించమని కోరుచున్నాము నాయన. యవనస్తుల హృదయాల్లో పాపపు తలంపులు పాపపు ఆలోచనలు నిండి ఉంటున్నాయి. ప్రతి ఒక్క యవనస్తుల హృదయాలు మార్చండి. పాపపు తలంపుల నుంచి విడుదల దయచింది. వారి ఆలోచనలు మార్చమని కోరుచున్న వారికి మీరు తోడుగా సమీపంగా ఉండండి. మంచి స్నేహితులను సిద్ధపరచండి. కాలేజీలో లెక్చరర్స్కి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. అంటే విద్యార్థులకు మంచి చదువు చెప్పే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము. నా తండ్రి నా చిన్నారి బిడ్డలు అనేక మంది ఉన్నారు. స్కూల్స్కి వెలుచుండగా వచ్చుండగా రాకపోకల భద్రతనివ్వండి, ఆరోగ్యాలనివ్వండి, ఆయుష్నివ్వండి, నెమ్మదినివ్వండి, దీర్ఘాయువును దయచి ప్రతి బిడ్డలకు నాయన. అనేక మంది స్కూల్స్కు వెళ్ళొచ్చు ఎన్నో మార్గాల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడుచు హాస్పిటల్ ఉన్నవారు ఉన్నారు నాయన, మరణించిన వారు ఉన్నారు. నా తండ్రి వారి కుటుంబాలకు ఓదార్పునివ్వండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలను ఇవ్వండి నాయన. ఏ బిడ్డకు కూడా ఏ హాని కలగకున్నట్లు వారి చుట్టూని దేవదత్తులతో కంచె వేయమని కోరుచున్నాము నాయన. రిక్షాల ద్వారా నాయన, ఆటోల ద్వారా, సైకిళ్ళ ద్వారా, కారుల్లోను ప్రభా, స్కూల్ బస్సుల్లోను రకరకాల వాహనాల మీద బిడ్డలు స్కూల్కి వెళ్ళిచుండగా వచ్చిండగానే కాపుదలు ఇవ్వండి. టీచర్స్కి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. విద్యార్థులను ప్రేమించి మంచిగా చదువు చెప్పే బిడ్డలుగా సిద్ధపరచండి. కక్ష సాధింపుతో వారి బిడ్డలను ఇబ్బంది పడుతున్నట్లు సహాయం దయచేయండి నాయన. శ్రేష్టమైన మనసును శ్రేష్టమైన ఈవులను బిడ్డలకు సిద్ధపరచమని కోరుచున్నా. నీకు వందనాలు నాయన. ఆడపిల్లల మీద జరుగుతున్న దాడుల నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా నాయన. ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు ప్రభు, లైంగిక దాడుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అనేక మంది హృదయాలు ఈ యొక్క చెడ్డ ఆలోచనలతో నాయన, చెడ్డ మనసుతో వారి హృదయాలు నించిపోయి నాయన అలాంటి పాపానికి నాయన తండ్రి వారు లోనవుచున్నారయ్యా. అలాంటి వారిని విడుదల దయచే వారిని క్షమించండి నాయన. అలాంటి నా తండ్రి నాయన భావోద్వేగ ఆలోచనలకు లోనవుచున్న యవనస్తుల హృదయాలు మార్చండి నాయన. దాని హృదయాలు మార్చమని కోరుచున్నాం. స్త్రీలను సంరక్షించగలిగిన దేవుడు నీవే ఉండగా ప్రతి యవనస్తుల చుట్టూ నీ కాపుదల తెచ్చే వారికి రక్షణ కవచం ఉంచండి అయ్యా. వయసు నిమిత్తం లేకుండా నాయన దుర్భాషలాడుతూ నా తండ్రి నాయన ఎంతగానో నా తండ్రి వారి విపరీత ఆలోచన బుద్ధితో నా తండ్రి నాయన తప్పులు చేస్తుండగా ఆ తప్పులను దయతో క్షమించండి ప్రభా. మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన. మా తొన్మాదులను జ్ఞాపకం చేసుకో వారి హృదయాలు మార్చండి. క్రీస్తుని నా తండ్రి ఆయన నేనే క్రీస్తునని చెప్పి మత కలహాలు రేపుచు అబద్ధ బోధకులు వస్తూ అబద్ధ క్రైస్తవులు వస్తున్నారయ్యా. అలాంటి క్రైస్తవత్వంలో మేము పడిపోకుండానట్లు నాయన నీ వాక్యాన్ని చదివి ధ్యానించి అది కష్టమైన ఏది మంచో ఏదో నా తండ్రి గ్రహించుకునే ఆత్మను అనుగ్రహించండి నాయన. నీ దయలో నీ కృపలో పాటు బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నీ సన్నిధిలో మొరపెట్టే ఆత్మను అనుగ్రహించండి. మా కుటుంబాల చుట్టూ నాయన, మా బిడ్డల చుట్టూ నాయన, మాతో పాటు ప్రార్థనలు ఏకపిస్తున్న ప్రతి బిడ్డల
బిడ్డల చుట్టూ నీ కావాలి కంచి వేసి నడిపించి నాయన ఈ ఉదయకాలం నుంచి మరలా రాత్రికాల ప్రార్థన వరకు కూడా నాయన ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం ఏ అవసరతల నిమిత్తం ఏ ఒక్కల నిమిత్తం వారి ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుచున్నారు వారందరి చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించి భద్రపరచమని త్వరలో రానైనా ఏ సత్య పరిశుద్ధ నామమున మిక్కిలి వ్రతముల అడిగి వేడుకొనిచున్నాము నా ప్రేమైన తండ్రి. ఆమె నేసు రక్తమే జంసులు రక్తమే జయం అపవాదికులను అంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.